మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ జైళ్ల సంస్కరణ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లోను పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తీసుకుంటాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నుండి వచ్చింది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని 2014లో ఏర్పాటు చేశారు. అంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బోర్డు ఏం పనిచేస్తుందంటే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 7112 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 7112 పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లోను, తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్లోను ఈ 7112 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి అందులో 3 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొదటిది పోలీస్ కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్. ఈ 3 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులలో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి 3697 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి 1052 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి ఇది కేవలం పురుషులకు మాత్రమే, మొత్తం ఖాళీలు వచ్చేసి 24 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఖాళీలు 1380 ఖాళీలు. అదే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 751 ఖాళీలు ఉన్నాయి. అదే తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి మేల్ అయితేనేమో 196 ఖాళీలు, ఫిమేల్ అయితేనేమో 12 ఖాళీలు. ఇవి ఏ పోస్టులు? వార్డర్ పోస్టులు. యాక్చువల్గా మనం వార్డెన్ అంటారు చూడండి, ఆ వార్డెన్ పోస్టులనే ఇందులో వార్డర్ అని పేర్కొంటారనమాట. మరి మొత్తం 7112 పోస్టులు అని చెప్పుకున్నాము. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసాము. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను కూడా డిస్ట్రిక్ట్ వైజ్గానైతే విభజించడం జరిగింది. మరి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయంటే కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 21 అంటే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోస్ట్ అనమాట. ఇది అంటే 21 కోడ్ అంటే సివిల్కి సంబంధించింది, 22 కోడ్ అంటే ఏఆర్కి సంబంధించింది. ఇప్పుడు సివిల్ పోస్టులు కొమరంభీం ఆసిఫాబాద్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 86 ఖాళీలు ఉన్నాయి. అదే జయశంకర్ భూపాల్కి సంబంధించి 47, అదే ములుగుకు సంబంధించి 98. ఇలా ప్రతి డిస్టిక్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు స్క్రోల్ చేస్తూ కొంచెం ఫాస్ట్ చేస్తూ ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోగలరు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు ఎంతనో ఈ నోటిఫికేషన్ అయితే పేర్కొనలేదండి. బహుశా మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే సమయానికి ఫీజు ఎంత ఉంటుందో చెప్పవచ్చు. కాకపోతే ఒకటి మాత్రం మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేశాడంటే మీరు ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్లకు అప్లికేషన్ చేసుకుంటే ఒక డిపార్ట్మెంట్కి 800 ఫీజు ఉందనుకో, మరో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 700 ఫీజే ఉంటుంది. అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లికేషన్ చేసుకుంటే మీకైతే రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే పేర్కొన్నాడు తప్ప ఫీజు ఎంత అనేది మాత్రం క్లియర్గా అయితే పేర్కొనలేదు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 22 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనితో పాటు మరొక అరుదైన అవకాశం అయితే ఇచ్చిందండి. ఏంటంటే మీకు జీవో నెంబర్ 87 ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ 87 ప్రకారం
మీకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 5 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు జనరల్ వాళ్ళైతే గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవచ్చు? 27 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 32 సంవత్సరాల వరకు అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి. మరి ఇంటర్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు దీనికి ఎలిజిబులా అంటే కాదండి. ఖచ్చితంగా అయితే ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి సెకండ్ స్టేజ్ అయిన పీఈటీ టెస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ పీఈటీ టెస్ట్లో కూడా ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశల్లో చెప్పుకున్నాము. మొదటి దశ వచ్చేసి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అని చెప్పుకున్నాము. మరి ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. మరి మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయంటే 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక్కో క్వశ్చన్కు ఒక్కొక్క మార్క్ అనమాట. మరి వీటికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉందండి. ఎంత ఉందంటే 0.20 ఉంది. అంటే 5 క్వశ్చన్లు తప్పు అయితే మీరైతే ఒక మార్క్ అయితే కోల్పోవడం జరుగుతుంది. ఇది కేవలం ప్రిలిమ్స్లో మాత్రమే. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశలు అని చెప్పుకున్నాము. మొదటి దశ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పుకున్నాం. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి సెకండ్ స్టేజ్కి అయితే పంపిస్తారు. ఈ సెకండ్ స్టేజ్లో ఏముంటుందంటే పీఈటీ టెస్ట్ ఉంటుంది. మరి ఈ పీఈటీ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఇందులో రన్నింగ్ ఉంటుందండి. పురుష అభ్యర్థులకైతేనేమో 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. అదే మహిళా అభ్యర్థులకైతేనేమో 800 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. మరి ఈ 1600 మీటర్ల రన్నింగ్ను ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలంటే 7 నిమిషాల 15 సెకండ్లో పరిగెత్తాలి. అదే ఈ 800 మీటర్ల రన్నింగ్ను ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలంటే 5 నిమిషాల 20 సెకండ్లో పరిగెత్తాలి. మరి సెలక్షన్ అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. అందులో 2 దశలు పూర్తయిన తర్వాత 3వ దశ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే పోస్ట్ కోడ్ వచ్చేసి 21, 26, 27, 28 ఈ పోస్ట్ కోడ్కి సంబంధించి ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. అదే పోస్ట్ కోడ్ 22, 23, 25కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్కులు. ఓవరాల్గా సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుందండి. కొన్ని పోస్టులకు అయితేనేమో రిటర్న్ టెస్ట్తో పాటు మీ రన్నింగ్ 7 నిమిషాలు అయితే కొట్టిరో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్సు, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, కంటెంట్ ఫిటైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వీటినైతే మీకైతే ప్రిలిమ్స్కి సిలబస్గా పేర్కొనడం అయితే జరిగింది. అదే మెయిన్స్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్సు, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, పర్సనాలిటీ టెస్ట్, దానితో పాటు కంటెంట్స్ ఫిటైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇచ్చాడా అంటే ఇవ్వలేదండి. ఈ అప్లికేషన్ సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. నాకు తెలిసినంత వరకు మీకు 3 నెలలలోపు అప్లికేషన్స్ అయితే పూర్తవుతాయండి. ఈ 3 నెలల తర్వాత మీకైతే ఈ ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.